అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తూ నేరాల నియంత్రణకు కృషి చేయాలని, అహింస మార్గంలో సాధించుకున్న తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకునేందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని రామగుండం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ సిబ్బందికి సూచించారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం పోలీస్ కమిషనరేట్ కార్యాలయ ఆవరణలో తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ముందుగా పోలీసు అధికారులతో కలిసి ప్రొఫెసర్ జయశంకర్ సార్ తెలంగాణ తల్లి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం పోలీసుల గౌరవ వందనం స్వీకరించి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అలాగే ఉత్తమ సేవలు అందించిన పోలీసులకు పోలీస్ సేవా పథకాలతో పాటు ప్రశంసా పత్రాలను అందించారు. ఈ సందర్భంగా పోలీసు అధికారులకు సిబ్బందికి తెలంగాణ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. ఎంతో మంది స్టూడెంట్స్, తల్లిదండ్రులు, ప్రజలు, నాయకులు, తర్వాత అందరూ చదువుకున్న వాళ్ళు, చదువుకుని వాళ్ళు అందరూ కూడా తెలంగాణ రావాలని, ఒక 60 ఏళ్ల కళను నిజం చేసుకోవాలని ఎన్నో ప్రాణాలు తగ్గించారు, ఎంతో కష్టపడ్డారు, ఎంతో మోసపోయారు, ఎంతో పోగొట్టుకున్నారు. చివరికి మనకు తెలంగాణ సాధించుకున్నాం. ఇది అందరి కృషి, ఎవరొక్కరిది కాదు. అందరూ చేస్తేనే ఏదైనా సాధిస్తారు. ఒక ప్రాజెక్ట్ నిర్మించాలన్నా, ఒక కట్టడ నిర్మాణం చేయాలన్నా, ఒకటి సాధించాలన్నా, మీరు ఆల్రెడీ చూశారు. మనం భారతదేశం 200 సంవత్సరాల బాధ్యతల నుంచి పోరాటం చేసి అన్ని రకాలుగా కొంతమంది సాయుధ పోరాటం చేశారు, కొంతమంది అహింసా పద్ధతులు చేశారు. ఎవరి పంట వాళ్ళని. కానీ లాస్ట్కు స్వతంత్రం వచ్చింది, స్టేట్స్ ఏర్పడ్డాయి, భారతదేశం ఏర్పడింది, స్టేట్స్ ఏర్పడ్డాయి. కానీ మళ్ళీ తెలంగాణ అనేది ఒకటి ఒక ఆశ నిలిపోయిందే. దాన్ని కూడా న్యాచురల్గా స్వతంత్రం వచ్చిన తర్వాత మళ్ళీ ఒక స్వతంత్ర పోరాటం లాగా చేసి అహింసా పద్ధతిలోనే మళ్ళా తెలంగాణ ఫార్మేషన్ అయింది, ఒక స్టేట్ ఫార్మ్ అయింది. తర్వాత స్టేట్ ఫార్మ్ అయిన తర్వాత స్టేట్ కూడా నంబర్ 1 స్టేట్ అయింది. నంబర్ 1 స్టేట్గా వెలుగొంది 10 ఏళ్లలో. ఇంకా కమింగ్ 10 ఏళ్లలో, నెక్స్ట్ 10 ఏళ్లలో ఒక్కొక్క డికేడ్ అనుకుని మనం లెక్క పెట్టుకుంటే నెక్స్ట్ 10 ఏళ్లలో పెద్ద సిటీగా ఇప్పుడు ఢిల్లీ ఎంత తలమానికంగా దేశానికి ఉందో, ఇంకోగా అంతే పవర్ఫుల్గా, అంతే డెవలప్డ్గా, అంతే పవర్ఫుల్గా, అంటే లా అండ్ ఆర్డర్ పోలీస్ పరంగా కానీ, లా అండ్ ఆర్డర్ పరంగా కానీ తెలంగాణ పోలీస్ హైటెక్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ పరంగా కానీ ఇప్పుడు ఢిల్లీలో మన ర్యాంక్ ఇంకా ఆస్ట్రేలియాలో ఉంది ఇన్ యూసేజ్ ఆఫ్ టెక్నాలజీ and solving the cases and maintenance of law and order అన్ని టాప్లో ఉంది, నంబర్ 1 ర్యాంక్లో ఉంది. అదే కాకుండా కొత్త క్రైమ్స్ ఏర్పడుతున్నాయి. ఆ క్రైమ్స్ను కూడా ఎట్లా ట్యాకిల్ చేయాలని ఎప్పటికప్పుడు అప్గ్రేడ్ అవుతూ సైబర్ క్రైమ్లో కానీ, నార్కోటిక్స్లో కానీ, తర్వాత ఆర్గనైజ్ క్రైమ్ కంట్రోల్లో కానీ అన్ని రకాలుగా కూడా మొత్తం ముందజలో ఉంది. ఏదైనా కేసుని డిటెక్ట్ చేసి పబ్లిక్ కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ, లా అండ్ ఆర్డర్ మెయింటెనెన్స్ అండ్ ఎన్ని పెద్ద ఈవెంట్స్ వచ్చినా, మీరు రీసెంట్గా లాస్ట్ గత సంవత్సరంలో కానీ అంతకు ముందు సంవత్సరంలో కానీ పెద్ద ఈవెంట్స్ అయినాయి. ఇక్కడ ప్రపంచంలో జరిగిన ఈవెంట్స్ మన ఇండియాకి ఎప్పుడు చూసినా మన ఇండియాలో జరుగుతాయా అనుకున్న ఈవెంట్స్ లైక్ ఫార్ములా 1 రేస్ జరిగింది. మనం ఎప్పుడు అనుకోలేదు ఫార్ములా 1 రేస్ అంతా యూరోప్లో, అమెరికాలో జరుగుతాయి అనుకున్నారు. కానీ హైదరాబాద్లో ఫార్ములా 1 రేస్ జరిగింది. అంటే అంత డెవలప్మెంట్ మనం సాధించుకున్నాము. ఇది ఎవరితో ఒకటి కాదు, ప్రతి మనిషి ఎవరైతే ఇక్కడ ఉంటున్నారో వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎక్కడ ఏ కంట్రీ నుంచి వచ్చినా, ఏ రాష్ట్రం నుంచి వచ్చినా మన రాష్ట్రంలో ఉండి మనతో కలిసిపోయి మనతో పాటు మన రాష్ట్రం అభివృద్ధి కోసం పాటుపడ్డారు. అందరూ అన్ని రాష్ట్ర డెవలప్మెంట్లో పాల్పంచుకోవాలని, దానికోసం ప్రయత్నించాలని కోరుకుంటూ ముగిస్తున్నాను.